ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, రాజకీయం, విద్య, ఉద్యోగం, వ్యాపారంలో నష్టం రావటం, ధనం నిలకడ లేకపోవటం, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు ఒక శుభవార్త నీ ఇంటి తలుపు తట్టబోతుంది. నా మీద నమ్మకంతోటి నన్ను కానీ, రామయ్య తండ్రిని కానీ తాకు తల్లి అనైతే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా అయితే బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి. నిన్ను ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా చెప్పుకోవాలి. నిన్ను వదిలి వెళ్ళిన వారు తిరిగి మళ్ళీ నీ వద్దకి రావాలి కదా తల్లి. అన్నీ త్వరలోనే నెరవేరుతాయమ్మా. ఒకరోజు హఠాత్తుగా నువ్వు అనుకోని విధంగా మంచి శుభవార్తలు వింటావు. ఇంటి తలుపు తట్టి మరీ చెప్పిస్తానమ్మా. ఎన్నోసార్లు కొందరు నిన్ను కిందకి తొక్కాలి అని చూశారు, అవమానించాలని చూశారు, నిన్ను దెబ్బ కొట్టాలి అని చూశారు. కానీ అవేమీ జరగలేదు. ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల, నువ్వు చేసిన మంచి పనుల వల్ల నీ ఇబ్బందులన్నిటి నుంచి కూడా నిన్ను కాపాడింది తల్లి. నువ్వు చేసుకున్న మంచి నిన్ను కాపాడిందమ్మా. నేను నీతో ఉన్నాను అని తెలిసి కూడా అందరూ నీకు చెడు తలపెట్టాలి అని చూశారు. కానీ అది కుదరలేదు. ఎందుకంటే నీ తండ్రి నీకు కవచంలా ఉంటే ఎవరైనా సరే తల్లి నిన్ను తాకగలరా? నా బిడ్డని నేను తాకనిస్తానా చెప్పు తల్లి. అసలు ఇవన్నీ ఎవరు చేస్తారు బాబా అనే అనుమానంతో ఆలోచిస్తున్నావు కదా. నీ చుట్టూ మంచి వాళ్ళతో పాటు మిగతా వాళ్ళకి కూడా చోటిచ్చావమ్మా. మంచి వాళ్ళు ఎవరు, సరిచేసేవారు ఎవరు అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావమ్మా. నీలోనైనా సరే నువ్వు పట్టుదల లేకుండా, నమ్మకం లేకుండా ఉన్నావు తల్లి. నిన్ను నువ్వు మార్చుకోవటానికి ప్రయత్నించు. ఇక జరగబోయేది చూసి నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు తల్లి. నిన్ను చీకొట్టి వదిలి వెళ్ళిన వారు నువ్వే కావాలని నీ దగ్గరికి వస్తారమ్మా. అలా వచ్చేలా చేస్తాను. ఎందుకంటే నువ్వు సర్వం ఆళ్లే అనుకుని నీ ప్రేమ ఆప్యాయతలు చూపించి, నీ ధనాన్ని కూడా ఖర్చు పెట్టి వారిని ఎంతగానో అభిమానించావు, ఇష్టపడ్డావు, వారే ప్రాణంగా భావించావు. కానీ వారు మాత్రం నిన్ను వదిలి వెళ్ళిపోయారు కదా తల్లి. కానీ వారికి బుద్ధి వచ్చేలా నేను చేస్తానమ్మా. ఎందుకంటే నీవేమిటో, నీ మంచి మనసేమిటో వారికి తెలిసేలా చేస్తాను. నిన్ను వదిలి వెళ్ళి వారు ఏమాత్రమో కూడా సుఖపడటం లేదు తండ్రి. ఎందుకంటే నిన్ను మోసం చేసిన ఆ కర్మ అయితే వారు అనుభవిస్తున్నారమ్మా. కాబట్టి అతి త్వరలోనే నిన్ను, నీ ప్రేమని అర్థం చేసుకుని తిరిగి నీ వద్దకు వచ్చేలా నేను చేస్తాను తల్లి. ఎందుకంటే ఆ వ్యక్తినే ప్రాణంగా భావించావు, ఆ వ్యక్తే సర్వస్వం అనుకున్నావు కదమ్మా. చివరి వరకు ఆ వ్యక్తితోనే కలిసి ఉండాలి అని కోరుకున్నావు. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది తల్లి. అతనిలో మార్పు వచ్చి నీ వద్దకు వస్తారు. వారితో నువ్వు కలిసి సంతోషంగా ఉంటావమ్మా అని అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు రామయ్య తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఈరోజు రాత్రికి నువ్వు ఒక పెద్ద మాయ నుండి బయటపడబోతున్నావు. కొంతకాలంగా ఎదురు చూస్తున్న కోరిక ఈ రాత్రికే తీరిపోనుంది. ఎంతటి మాయ నుండైనా సరే నా భక్తులని నేను రక్షించటానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. అంతటి మాయలో నా తల్లి చిక్కుకుని బాధపడటం నేను చూడలేనమ్మా. ఈ నిమిషం నేను చెప్పేది 2 నిమిషాలు మౌనంగా విను తల్లి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీ కోరిక ఈ రాత్రికి తీరిపోయేలా నేను చేస్తాను తల్లి. ఇప్పుడు జీవితంలో నువ్వు ఆడే ఆటను దేవుడు ఆడిస్తున్న ఆటలో ఒక కీలుబొమ్మ. వాటికి శక్తి ఉన్నంత వరకు అవి ఆడుతూ ఉంటాయి. శక్తిని కోల్పోయిన తర్వాత భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు. లోని ఆంతర్యం అందరికీ కూడా అర్థమైంది కదా తల్లి. జీవితంలో మనం ఆడుతున్న ఆట అంతులేనిది. దానికోసం పోరాటం కూడా వ్యర్థం.
భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం పోరాటం మొదలుపెట్టాలి. జీవితంలో ఇంత పెద్ద మాయలో చిక్కుకున్న నా భక్తులను దారి మళ్లించటానికే నేను ఉన్నది తల్లి. నీ కష్టాలను పంచుకోవటానికి, నీ బాధలను పంచుకోవటానికి ఎవరూ లేరు అని కుమిలిపోతున్నావు కదా తల్లి. కానీ నీ కోసం నీ బాబానే ఈ రాత్రికి స్వయంగా నీ కోసం కదిలి వస్తాడు తల్లి. ఆ క్షణం నువ్వు నన్ను గుర్తించు. అప్పుడు తప్పకుండా నీ బాధని నాతో పంచుకో తల్లి. ఎవరూ లేరు అని బాధపడవద్దు తల్లి. నీ సాయి తండ్రిని నీ కోసం నేను ఉన్నాను కదమ్మా. నీలో నువ్వే ఎంతో బాధని అనుభవిస్తున్నావు. నువ్వు ఎంతో మదన పడిపోతున్నావు. ఈ బాబా మాటలు విను తల్లి. ఎంతో ఓదార్పుని ఇస్తుంది. గుండె ధైర్యంతో బతకటానికి నీకు నేను చెయ్యి అందిస్తాను. ఇప్పుడు పడుతున్న కష్టానికి కారణమే నువ్వు. ఎందుకు ఇలా జరిగింది అంటే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతావు. అందరూ నా వాళ్ళే అంటావు. అందరితోనూ ప్రేమగా ఉంటావు. కానీ వారు అదే ప్రేమని నీకు చూపించలేకపోతున్నారు తల్లి. వారితో నీ సమస్యలను చెప్పుకోవటం వలన ఉన్న బాధలని ఇంకాస్త పెద్దవిగా చేసుకుంటున్నావు. నీలా మంచిగా ఉండరు కదమ్మా. వారు ఎలాంటి వారో కొద్ది రోజుల్లోనే నీకు తెలియచేస్తాను తల్లి. ప్రతి క్షణము కూడా జాగ్రత్తగా నడుచుకో. ఇలాంటి వారు ఎక్కడో చోట ఉండే ఉంటారు. మనిషి జీవితంలో చెడు ప్రవేశించినంత ఈజీగా సంతోషం ప్రవేశించదు. కారణం ఏమిటి అంటే సంతోషం కావాలి అంటే చాలా కష్టపడాలి. అదే చెడు జరగాలి అని కోరుకునే వారికి అప్పటికప్పుడే చెడు జరిగిపోతుంది. ఎందుకంటే అంత శక్తి ఉంది చెడుకి. కారణం ఏమిటి అంటే మంచి చెడులు మన జీవితంలో ఎలా పనిచేస్తాయో అలాగే మనుషులలో కూడా మంచివారు చెడ్డవారు ఉంటారు తల్లి. వీరిలో మంచికి ప్రాముఖ్యత ఇచ్చేవారు అతి తక్కువ మంది. ఎక్కువ మంది చెడుకే ప్రాముఖ్యత ఇస్తారు. ఈ చెడు అన్నది జీవితంలో ఖర్చు లేనిది. సంతోషం కావాలి అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి తల్లి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకుని జాగ్రత్తగా నడుచుకోమ్మా. చెడు జరగకుండా నేను చూసుకుంటాను తల్లి. నీకు కావలసింది ఇచ్చి నీ మనసుని సంతోషపెడతానమ్మా. రామయ్య తండ్రిని తాకావు కదమ్మా. ప్రతిరోజు కూడా ఈ రామ మంత్రాన్ని చదువుతూ ఉండు తల్లి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ప్రతిరోజు కూడా ఈ మంత్రం 3 సార్లు జపిస్తూ ఉండు తల్లి. నీకు అంతులేని సంతోషం వస్తుంది. రామనామం జపించినంత మాత్రాన విజయము, సంతోషము, సుఖము అన్నీ కలుగుతాయి తల్లి. సంతోషంగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.